నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లో దాదాపుగా 100 కోట్ల కార్పస్ క్రియేట్ ఎట్లా చేయడము, దీని మీద స్ట్రాటజీ ఏంటి, ఎంత సమయం పడుతుందంటే ఏం చెప్తారు సార్? నందు గారు, మంచి క్వశ్చన్ అండి. ఇవాళ మనం యాక్చువల్గా సార్ మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి, మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి ఒక నమ్మకం, దానివల్ల ఇన్వెస్ట్ చేస్తూ ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంటారండి ప్రతి ఒక్కరు. సో ఇవాళ మనం ఏంటంటే సార్ ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అని చెప్పి, లేకపోతే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి, లేదంటే ఒక వెకేషన్ అని చెప్పి ఏదో ఒక గోల్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే సార్, ఒక గోల్ అనేది ఏంటంటే 100 కోట్లు చేయడం ఒక గోల్. అంటే నా ఫ్యామిలీకి నేను ఒక 100 కోట్లు ఇవ్వాలి అనుకుంటున్నాను, నా గోల్ అది. సో ఆ గోల్ రీచ్ అవ్వాలి అనుకునేటప్పుడు స్ట్రాటజీ మనం ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మనకి రిటర్న్స్ కూడా ఎలాగ వస్తున్నాయి అనేది చూసుకుంటే దాన్ని బట్టి మనం ఒక స్ట్రాటజీ డిజైన్ చేసుకుంటూ ఈ 100 కోట్లు అనేది కూడా మన కార్పస్ క్రియేట్ చేయగలుగుతాం సార్. సో జనరల్గా ఇలాంటి పెద్ద కార్పస్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు ఫస్ట్ ఉండవలసింది ఏంటంటే ఎక్కువ సమయం, లాంగ్ టైం ఉండాలి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఇయర్స్ పర్సన్ జాబ్ చేయడం మొదలెడుతున్నారు అనుకోండి, ఓకే. సో జాబ్ చేయడం మొదలెట్టిన తర్వాత వాళ్ళకి ఒక 35 ఇయర్స్ ఉంటుంది రిటైర్మెంట్. అంటే 60 ఇయర్స్ రిటైర్మెంట్ అనుకుంటే 25 స్టార్ట్ చేస్తారు, అంటే 35 ఇయర్స్ రిటైర్మెంట్ ఉంటుంది. ఆ 35 ఇయర్స్లో ఈ 100 కోట్లు కార్పస్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆయన చేయవలసిన ప్రతి నెల ఒక ఎస్ఐపి అమౌంట్ 1,54,000 చేయాలి. సాధ్యం కాదు కదా, ప్రతి ఒక్కరికి సాధ్యం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక 30,000, 50,000, 60,000 సంపాదిస్తుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి 100 కోట్లు సాధించడం, కార్పస్ క్రియేట్ చేయడం సహజమేనా అంటే చేయొచ్చండి, దానికి స్ట్రాటజీ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఎక్కువ సమయం ఉండాలి. అంటే కనీసం ఈ 100 కోట్లు కార్పస్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు 60 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు పేషెంట్గా ప్రతి నెల ఒక అమౌంట్ అనుకుని చేయాలి. ఆ అమౌంట్ ఏంటంటే అండి 7,800, 7,800 ఎస్ఐపి అమౌంట్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ప్రతి నెల క్రమబద్ధంగా 7,800 ఇన్వెస్ట్ చేస్తూ 60 ఇయర్స్ చేయాలి. ఎప్పుడైతే 25 ఇయర్స్ ఒక పర్సన్ స్టార్ట్ చేస్తారో ఎర్నింగ్, అంటే ఆయనకి 35 ఇయర్స్ వరకు పే చేయగలడు అనుకోండి, రైట్. సో ఫాదరు హీ కెన్ పే ఓన్లీ ఫర్ 35 ఇయర్స్, 7,800 35 ఇయర్స్ కడతారు. తర్వాత వాళ్ళ జనరేషన్, వాళ్ళ పిల్లలు ఎవరైనా 25 ఇయర్స్కి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎర్నింగ్, రైట్. సో ఫాదర్ ఏమో 35 ఇయర్స్కి 7,800 పర్ చొప్పున 35 ఇయర్స్ కడతాడు. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఒక 25 ఇయర్స్ అదే అమౌంట్ 7,800 25 ఇయర్స్ కడతారు. అంటే టోటల్ 60 ఇయర్స్ కట్టాలి. 60 ఇయర్స్ కట్టేటప్పుడు ఈ 100 కోట్లు అనేది మనకి కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇది ఎంత కార్పస్ క్రియేట్ అవ్వాలనుకుంటే నార్మల్గా రిటర్న్స్ కూడా మనం చూసుకుంటే సార్, ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ జీడిపి అంటే అరౌండ్ 6.5 నుంచి 6.5 రియల్ గ్రోత్ ఉన్న తీసుకున్న ఆన్ యావరేజ్ నామినల్ జీడిపి 12.4, 12.5, 13 అనుకోండి. సో 12 నామినల్ జీడిపి తీసుకున్నా సరే, మరి రిటర్న్స్ తీసుకున్నా సరే, మన ఈ 100 కోట్ల కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. కాకపోతే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో పేషెంట్గా కన్సిస్టెన్సీగా ప్రతీ నెల కడుతూనే ఉండాలి. 60 సంవత్సరాలు కడుతూ ఉండాలి. కడితేనే ఇలాంటి కార్పస్ అనేది క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఇప్పుడు 60 సంవత్సరాలు మేము కడుతూ ఉంటే మేము ఇంకేమి అనుభవిస్తాం సార్ మా డబ్బుల్ని అంటారు, రైట్. సో 25 ఇయర్స్కి స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఒక 60 ఇయర్స్ వరకు కడుతున్నారు. 50 ఇయర్స్ తర్వాత మీకు కొంచెం కావాలంటే డబ్బులు మీరు తీసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ నుంచి. అప్పటికి మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది కదా. మీకు 100 కోట్ల గురించి మాట్లాడుకుంటున్నాం, మీకు దాంట్లో నుంచి ఒక కోటో 2 కోట్లు తీసుకోండి. అప్పుడు ఫస్ట్ 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ కడతారు కదా. ఆ 25 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ వచ్చినప్పుడు ఆయనకి దాని నుంచి ఒక పార్ట్లీ ఒక 1 కోటి రూపాయలు తీసుకుని అనుభవించండి. బట్ స్టిల్ ఇంకా మన గోల్ అనేది ఇంటాక్ట్ ఉంటుంది కదా. 100 కోట్లు మన ఫ్యామిలీకి ఇవ్వాలి అనే ఒక కార్పస్ ఉంటుంది కదా.
ఆ గోల్ అయితే అలాగే ఉంటుంది, ఆ గోల్ కూడా మనకు సాధించేటట్టుగా ఉంటుందండి. ఈ రిటర్న్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి గోల్స్ సెట్ చేసుకుని క్రియేట్ చేయగలుగుతాం నందు గారు. సో ప్రతి ఒక్కరి నేను చెప్పేది ఏంటంటే మనం ఫస్ట్ మన గోల్ క్లియర్గా సెట్ చేసుకోవాలి. మనకి ఏం గోల్కి ఎంత కావాలి అమౌంట్. ఇప్పుడు ఫర్ రిటైర్మెంట్ అనుకోండి, కొంతమంది ఏంటి నాకు 25 ఇయర్స్ 50 ఇయర్స్గా రిటైర్ అయిపోవాలి, నాకు 4 కోట్లు 2 కోట్లు కావాలని, దాన్ని బట్టి ఒక స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు ఎంత ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. బట్ ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే 100 కోట్ల కార్పస్ క్రియేట్ చేయడమే గోల్. నాకు 60 సంవత్సరాలు నేను కట్టడానికి రెడీగా ఉన్నాను. మొన్న నాకు ఒక కస్టమర్ ఫోన్ చేశాడు, సార్ ఇలాగే అన్నారు సార్, నేను ఈ స్ట్రాటజీ వాడతాను, నేను ఇది కడతాను అన్నాడు ఆయన. కానీ ఆయన ఏజ్ ఏమో 33 ఇయర్స్. 33 ఇయర్స్ అంటే 60 ఇయర్స్ కట్టాలి కదా మనం. అంటే 33 అంటే ఆయనకి ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది 60 ఇయర్స్ రిటైర్మెంట్కి, రైట్? 30 ఇయర్స్ ఉంది. 30 ఇయర్స్ ఉంది. 33 ఏజ్, 33 ఏజ్ అంటే 40, 50, 60 అంటే 27 ఇయర్స్ ఉంది, రైట్? 27 ఇయర్స్ ఈయన కట్టుకోవాలి. మిగతా 60 - 20, 23, 26 ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు కట్టుకోవాలి. అంటే మొత్తం 60 ఇయర్స్ కడితేనే ఈ 100 కోట్ల కార్పస్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటే 100 కోట్ల కూడా కార్పస్ అనేది మన ఫ్యామిలీకి ఇవ్వగలుగుతాం సార్. మనం టార్గెట్ 100 కోట్లను పెట్టుకోవచ్చు. అదే అంటున్నాను, ఇప్పుడు మన గోలే టార్గెట్ 100 కోట్లు. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో నేను చిన్న కోట్లు సామాన్య ఉద్యోగి కట్టుకునే అవకాశం ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం ఎంత కడుతున్నాం? 7,800 కడుతున్నాం సార్ ప్రతి నెల. మీరు 50,000 సంపాదించారనుకోండి, 7,800 కట్టలేరా మీరు ప్రతి నెల? కాకపోతే 60 సంవత్సరాలు కట్టాలి. ఆ పేషెన్స్ ఓపిక ఉండాలి మనకి. 60 సంవత్సరాలు కట్టిన తర్వాత 100 కోట్లు కనబడతాయి. డబుల్ త్రిబుల్ అవుతుందా? 60 సంవత్సరాలు అయినప్పటికీ 100 కోట్లు వస్తాయి మీకు కార్పస్. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ చేశారనుకోండి, ఆ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది థాట్ ఎలాగుంటుందంటే సార్, 60 ఇయర్స్ నేను కడితే నాకు 100 కోట్లు వస్తాయి. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది దాని మీద? మరి మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ ఒక 6% వేసుకుందాం అనుకోండి, ఓకే, రియల్ జీడిపి గ్రోత్ ఒక 6.4 వేసుకున్నాం అనుకోండి, ఆన్ అన్ యావరేజ్ 6 + 6.4 అంటే అరౌండ్ 12.5% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇలా మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు రిటర్న్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఎప్పుడు దీంట్లో మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్లో పెడతారు కాబట్టి రిస్క్ అనేది ఉంటుంది. ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే రిటర్న్స్ కూడా ఉంటుంది మనకి, బెటర్ రిటర్న్స్. మన నార్మల్ లైఫ్లోనే తీసుకోండి మీరు, ఎక్కడైనా రిస్క్ ఉంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఎదగలుగుతాం. సో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే ఆ రిస్క్ తీసుకోగలిస్తేనే మనం ఇలాంటి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఇక్కడ మనం తీసుకునే రిస్క్ ఏం లేదు సార్. మీరు ఒక 50,000 సంపాదిస్తున్నారనుకోండి, 7,800 మీరు వేస్తున్నారు ఎస్ఐపి, 60 ఇయర్స్ వేస్తున్నారు మీరు. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. లాంగ్ టర్మ్లో మీకు మ్యూచువల్ ఫండ్స్లో నష్టపోయే సినారియోసే లేవు. ప్రతి ఒక్కరూ వెల్త్ క్రియేట్ చేశారు. కాకపోతే ఆ పేషెన్స్, ఆ వాలటైల్ మార్కెట్లో ఆ రిస్క్ అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలి. అంటే పబ్లిక్ నమ్ముతారా అనేది? పబ్లిక్ ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ సార్. మీరు క్యాల్కులేషన్స్ చేసుకుని చూడండి. 7,800 పర్ మంత్ సిప్, 60 సంవత్సరాలు కట్టాలా, మీకు 100 కోట్ల కార్పస్ కనబడుతుంది. ఒక 12% ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నా సరే, బట్ ఇలాంటి రిటర్న్స్ అనేది నాట్ గ్యారంటీడ్. బట్ హిస్టరీ చూసుకుంటే మనకి ఇలాంటి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఆన్ యావరేజ్ మినిమం రిటర్న్స్ తీసుకున్నా సరే ఈ 100 కోట్ల కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. మేము అదే కదా చేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు నమ్ముతారా అంటే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రై చేస్తే కదా తెలిసేది, అవునా? కాకపోతే 60 సంవత్సరాలు కట్టాలి. 60 సంవత్సరాలు కట్టగలరా లేదా అనేది మీరు ఇన్వెస్టర్ బట్టి ఉంటుంది. ప్లస్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత మీ పిల్లల ఎడ్యుకేషన్ కొంత కావాలి అనుకునేటప్పుడు అదే గోల్ నుంచి మీరు కొంత అమౌంట్ తీసుకోండి. నేను అదే చెప్తాను, ఇందాక 1 కోటి రూపాయలు కానీ లేకపోతే 50 లక్షలు కావాలి మీ పిల్లల చదువులకి, అదే గోల్ నుంచి తీసుకోండి మీరు ఒక 10-20 ఇయర్స్ తర్వాత. అట్లా ఇచ్చే అవకాశం ఉందా? వస్తుందండి. మ్యూచువల్ ఫండ్స్లో మనం డబ్బులు ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు. కాకపోతే మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలాగుంది, అప్పుడు మనకి రిటర్న్స్ ఎలాగుంది, పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా చూసుకుంటూ తీసుకోవాలి. ఇవాళ తీసుకుంటే సార్ 3rd వర్కింగ్ డేలో మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అన్ని డిజిటలైజ్, ఇప్పుడు ఏం ఫిజికల్ అనేది లేదండి,
అన్నీ డిజిటలైజ్డ్ అయిపోయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఈజీ అయిపోయింది. వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందరూ చేయొచ్చు సార్. బిజినెస్ నుంచి ఒక లేబర్ కూలీ, సాఫ్ట్వేర్ దాకా, కూలీ నుంచి కూలీ కూడా చిన్న 500-700 సంపాదిస్తుంటారు చూసారా, వాళ్ళు కూడా ఒక 100 రూపాయలు, 200-250 రూపాయలతో కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసుకోవచ్చు, ప్రతి నెల చేసుకోవచ్చు. లంసమ్ వేసుకోవచ్చు. లంసమ్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. క్రమబద్ధంగా ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే మనిషికి స్ట్రాటజీస్ మారుతుంటాయి. ఇవాళ మనం మాట్లాడుకున్న 100 కోట్ల స్ట్రాటజీ, మేబీ ఇంకో పర్సన్కి ఒక 1 crore చాలు. ఇప్పుడు లేబర్లకి వాళ్ళు లక్షలు చూసి ఉండరు, ఒక 1 కోటి రూపాయలు ఇస్తే వాళ్ళు హ్యాపీ. వాళ్ళకి ఆ స్ట్రాటజీ మళ్ళీ మారుతుంది. ఆ 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత పెట్టాలి నెలకి, ఒక లంసం ఎంత పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది మారుతుంటుంది సార్, వాళ్ళ ఇన్కమ్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి. ఈ 2 విషయాలు చూసుకుంటూ వాళ్ళ స్ట్రాటజీ అనేది మనం చేసుకుంటూ ఒక గోల్ సెట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్ళొచ్చండి.